నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, అమృత ప్రణయ్ ఇది ఒక టైటిల్ లాగా గత కొంతకాలం క్రితం, కొన్నేళ్ల క్రితము జనరల్ గా ఇష్యూ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి ఆటోమేటిక్ గా సిచ్యువేషన్ చూసి. బట్ అప్పుడు ఏదైతే అనుకుని అంత హృదయ విదారకంగా ప్రతి ఇంట్లో చాలా రోజులు మర్చిపోలేకపోయారు ఆ సిచ్యువేషన్. అప్పటికి ఎన్నో జరిగినప్పటికీ కూడా తర్వాత కూడా జరిగినాయి. బట్ అమ్మాయి అంత ఫైట్ చేయడము, ప్రెగ్నెంట్ గా ఉండడము, తర్వాత అబ్బాయి ఎక్స్పైర్ అవ్వడము, కొడుకు పుట్టడము ఇంతవరకు ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆవిడ పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే వాళ్ళ బాబాయ్ రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ కావడం. సో అంటే సినారియో అంతాను ఫ్యామిలీ వైపు నుంచి కంప్లీట్ నెగిటివ్ ఉంది. సో తను ఇప్పుడు ఎట్లా ఉంటుంది? మళ్ళీ పెళ్లి అనే అనౌన్స్మెంట్ ఏదో వినిపించింది. అంటే అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు అమృత అనే ఆవిడ పెళ్లి చేసుకోవడం గురించి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అవును. అది ఆవిడ వ్యక్తిగతం. అది కాకపోతే ఏంటంటే మొత్తం ఎపిసోడ్ లో అమృత అన్న అమ్మాయితోటే మొత్తం కథ నడిచింది. అవును. ప్రణయ్ కంటే కూడా అమృత చుట్టూనే తిరిగింది కథ మొత్తం. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి అనే ఒక యాంగిల్, తర్వాత అతను ఒక ఎస్సీ ఎస్టీ అదే ఆ కేటగిరీకి చెందిన అబ్బాయి, వీళ్ళ ప్రేమించుకోవడం తప్పు కాదు, కానీ నేను ప్రతిసారి చెప్పినట్టుగానే మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక పెళ్లిళ్ళు చేసుకోండి. తర్వాత ఇక్కడ జరిగిన ఇంకొక మైనస్ ఏంటంటే అమ్మాయి పెళ్లి చేసుకున్నాక తండ్రి కళ్ళ ముందు తిరగటం తండ్రి సహించలేకపోయాడు. తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం ఆయనకు తలవంపులు తెచ్చింది. అదేంటండి అలా ఎలాగా అంటే ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయిలేండి. అది ఇప్పుడు ఎవరు ఎంత పైకి వాదన చేసినా కూడా ప్రతి మనిషికి ఉంటాయి. ఈవెన్ మీరు ఫెమినిస్ట్ అయినా, ఈవెన్ మీరు కమ్యూనిస్ట్ అయినా, లేదు ఇంకో ఇష్ట అయినా కూడా ప్రతివాడికి ఉంటాయి. ఫ్యామిలీ అనే ఒక పాయింట్, ఒక మార్పు ఉంటుంది కదా, అక్కడ మీరు బైండ్ అవుతారు. సో ఆ అమ్మాయి ఆ రకంగా చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏ సిటీలోనూ ఉన్నారనుకోండి, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటే అసలు కథ ఇంత దూరం రాదు. ఇక్కడ అన్యాయం అయిపోయింది అన్ని రకాలుగా కూడా. ప్రణయ్ తల్లిదండ్రులు, ప్రణయ్ ఎలాగా అన్యాయం అయ్యాడు, ప్రణయ్ తల్లిదండ్రులు కూడా అన్యాయం అయ్యారు. ఈవెన్ ప్రణయ్ తమ్ముడు కూడా అన్యాయం అయ్యాడు. అనవసరంగా అతని పేరు లాగి అప్పుడు చాలా పాప అన్యాయంగా మాట్లాడటం, అది మనందరం కూడా ఖండించాం అలా మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ ఇవాళ వాళ్ళ బాబాయ్ బయటికి రావటం, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాక ఇప్పుడు ఆస్తి 500 crores ఉంది మారుతీరావుది, ఆస్తి కోసం తల్లికి దగ్గరైంది అనే ఒక మాట వినిపిస్తుంది. ఇప్పుడు తల్లి కూడా మారుతీరావు గారు ఎలా చనిపోయారు అనేది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రాలేదు. అవును. అది వాళ్ళ తమ్ముడు అడుగుతున్నారు. 55 ఏళ్ళు మేము అన్నదమ్ములుగా కలిసి జీవించాము, మాకు ఆ విషయం తెలియాలి అంటున్నాడు ఆయన. అవును. ఇవాళ అమృత అనే అమ్మాయి ఎప్పుడైతే ఆ కేసు ఆ రోజు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందో అతని ప్రణయ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది అంతే. అవును. అది చాలా తప్పు కదా. అవును. ఇప్పుడు ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఉండకపోతే అమృత అనే అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి ఇంత అన్యాయం అయిపోరుగా. ఆ తర్వాత కూడా అతను పోయాక కూడా కొంతకాలం వాళ్ళతో ఉండి వీడియోలు చేసుకుని తర్వాత తల్లి ఎప్పుడైతే దగ్గర అయిందో వాళ్ళని దూరం పెట్టి ఆ వీడియోస్ లో కూడా చాలా చేంజ్ వచ్చింది మేడం. అసలు ఓవర్ డ్రెస్సింగ్, ఎక్స్పోజింగ్ అంత అంటే నేను అంటున్నది అదే. మళ్ళా ఒక హైఫై అమృతగా అయిపోయింది అమ్మాయి. చాలా మార్పు వచ్చింది. అంటే ప్రణయ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో తన వైఫ్ ఎట్లా ఉండాలని, అట్లా అయితే తను లేదు అనేది అనిపించింది జనాలకు అనిపించింది. అదే నేను అంటున్నా. సో అమ్మాయి ఓపెన్ గా చెప్పచ్చు, నాకు ఆస్తి ముఖ్యం కాదు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు వాళ్ళ వారసుడు కదా అతను, మరి తల్లి దగ్గర ఎందుకు పెట్టింది? వాళ్ళు కదా ఫస్ట్ నుంచి చూసారు. ఇప్పుడు ఆయన సంపాదిస్తేనే కదా వీళ్ళు అనుభవించారు, వీళ్ళేం రూపాయి సంపాదించలేదు. లేదు ఆ రోజు మారుతీరా వెనక్కి వచ్చేమన్నప్పుడైనా వెళ్ళి ఉండొచ్చుగా. ఇప్పుడు ఆఖరికి నువ్వు తల్లి దగ్గరికే వచ్చావు అంటే ఆస్తి కోసం వచ్చావా? వీటి మీద అమ్మాయి క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళ అమ్మగారు కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ కుటుంబం కూడా అన్యాయం అయిపోతుంది. అవును. ఆ అమ్మాయి పెద్ద మనసుతో వాళ్ళని క్షమించవచ్చు. అవును. ఎందుకంటే ఇప్పుడు ఎలాగా ఇటు వీళ్ళు అన్యాయం అయిపోయారు, కనీసం ఇటుపక్క బాబాయ్నైనా అమ్మాయి కొంచెం అతని వైపు ఆలోచిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఇవాళ అమృత అనే అమ్మాయి అసలు ఆ రోజు రెస్ట్ ఇన్ పీస్ అని పెడితేనే చాలా బాధపడ్డారు అమ్మాయి. అప్పటికే అమ్మాయి రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉందని. చేసుకోవడం తప్పు కాదు, కానీ అంత వెంటనే జరగటం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఈ రోజు అసలు వాళ్ళ ఫ్యామిలీతో అమ్మాయికి టచ్ ఉందో లేదో మనకు తెలియదు. ఆ కొడుకుని ఇప్పుడు తల్లి చూసుకుంటోంది. తల్లి అనే ఆవిడ దగ్గర కాకపోతే అసలు అమృత ఏం చేసి ఉండేది? వీళ్ళతోటే ఉండేది కదా. ఖచ్చితంగా నేను అంటున్నది అది. ఎందుకంటే ఎక్కువ లాస్ అయింది నిజంగా వాళ్ళేనండి. ఇప్పుడు కొడుకు పోవటం అనేది చిన్న మాట,
అవును. అది ఒక వయసులో ఉండే కొడుకు పోయి వాళ్ళ కుడి భుజం పోయినట్టేగా. ఆ టైంలో మీడియా కూడా చాలా శ్రద్ధ చూపించింది. అంటే చూపించింది. ఇప్పుడు షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని ఒకటి, అవునవును. చిన్న పిల్ల అని ఒకటి, అవును. చిన్న ఏజ్ లో అబ్బాయి ఇట్లా అయిపోవడం అని అవును. ఏ కేసులోను కూడా అంత చొరవ చూపించిన మీడియా చాలా పర్సనల్ గా తీసుకొని అందరూ సపోర్ట్ అందరూ ఇవ్వాలనుకుంది. సపోర్ట్ చేసాము. ఈవెన్ అమ్మాయి అందులో విగ్రహం పెట్టాలంటే అప్పుడు క్వశ్చన్ చేశారు ఎవరైనా దేనికని. క్వశ్చన్ చేస్తామండి. సో అసలు ఏ విగ్రహాలైనా పెట్టడం అనవసరం అనేది అంత మన సపోర్ట్. ఉద్దేశం. అలాంటిది అతను ఏం చేశాడని ఏమన్నా ఉద్ధరించాడా అదే కదా. సొసైటీని? ఏం కాదు కదా. అవును. అన్యాయంగా చచ్చిపోయాడు అంతవరకే. అంతవరకే. సరే ఏది ఏమైనా మరి అంత విగ్రహం వరకు వెళ్ళిన పిల్ల ఉమ్, ఇప్పుడు ప్రణయ్ ఆ రోజు జడ్జిమెంట్ రాగానే అమృత ప్రణయ్ అన్న పేరు తీసేసింది. అవును. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే కదా. సో ఇవాళ వివరణ ఇవ్వాలి అమ్మాయి. అవును. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంత సపోర్ట్ చేసింది మీడియా, అవును. సంఘం ఇంత సపోర్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి బాధ్యత అది. ఉమ్, కానీ మరి అంత బాధ్యతగా ఫీల్ అవుతుందా? లేదు తల్లిగా అయినా బయటకు వచ్చి చెప్తుందా? ఉమ్, భర్త ఎలా పోయారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది. ఉమ్. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు దానికోసం. ఇప్పుడు ఈ కేసులో ఎట్లా అయిపోయిందంటే మాత్రం అసలు అమృత విక్టిమా, అక్యూజ్డా, విలనా, అసలు ఈ దేనికి ఒక క్లారిటీ లేదు పబ్లిక్ కి. అప్పుడున్న జాలితో ఉన్న వాళ్ళు కొంతమంది ఏదో నామకే వాస్తి ఉన్నారు తప్ప ఆ ఇది సింపతి ఇది పోయింది. మిగిలిన వాళ్ళ మీద కూడా హోప్ పోయింది యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. అంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకూడదా అండి అంటే ఎవడు కాదని అంటాం, చేసుకోవాలి. కాకపోతే అన్ని ఆలోచించాలి కదా. వాళ్ళు ఒక క్లారిటీతో ఉండాలి, క్లారిటీ ఇవ్వాలి సొసైటీ మీకు సపోర్ట్ ఇచ్చినప్పుడు. క్లారిటీ ఇచ్చాక అమ్మాయి చేస్తుంది అనుకోండి, ఎవడు ఇంకా అమ్మాయి గురించి తప్పేం మాట్లాడలేదు. లేదు, చేసుకోవాలనుకుంటే ఇలా అదేమీ అనుకుంటాను, లేకపోతే తప్పులేదు. సెటిల్ అవుతానని ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఇంకా జనాల వాళ్ళు కూడా కానీ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి ఏంటి, అత్తమామల పరిస్థితి అవును. అదొకటి అమ్మాయి చెప్పాలి. చెప్పాలి. అమ్మాయి బాధ్యత అది. అంతవరకే మనం అడుగుతాం.